ఫస్ట్ పాయింట్ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట. గంట ఉంటే నేను రాజకీయాలు వదిలేస్తాను అని చెప్పి ఒక అధికార ప్రతినిధి అంటారు. ఏంటిది? మనకైతే తెలియదండి. నేనైతే నిన్న మా గుంటూరు ఆరు బయట ఆడవాళ్ళ మధ్యలో నుంచొని ఒక ప్రశ్న సంధిస్తే ఏసీ రూముల్లో 1కి 15 మంది కూర్చొని పుంఖాలు పేపర్లు తీసుకొని ఆన్సర్లు చెప్పే ప్రయత్నం చూస్తుంటే ఆయన అసెంబ్లీలో ఉన్న ఆరు బయట ఉన్న ఒకేలా కనిపిస్తుంది నాకైతే. ఆడవాళ్ళ మధ్యలో కూర్చొని కూడా కాదు, నుంచొని ఒక పేపర్ టకా చదివేసి వెళ్ళిపోయాడు. 15 మంది ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళ పిఎల్తో పేపర్లు తీసుకొని ఒక ప్రశ్న అడిగితే ఇంకొక సమాధానం చెప్పుకుంటూ, అసలు లడ్డూ కల్తీ గురించి అడిగితే హిందూ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్తున్నారు? బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు. ఇంకొక ఎమ్మెల్యే గారు, ఇంకొక మినిస్టర్ గారు, పయ్యావుల కేశవ్ గారు, అరే ఏం ప్రశ్న అడుగుతున్నావు, ఏం సమాధానం చెప్తున్నావు? అసలు ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయిందంటే అది ఆరు బయట అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి ప్రశ్నలు అడిగేవాడికి. సో ఎనీవే, ఎవరి స్థాయి ఎంత అనేది అంచనా వేయకూడదండి. లోకేష్ గారు విదేశాల నుంచి ఉద్యోగాలు తెస్తారంటున్నారు కంపెనీలు. ముందు కరోనా టైంలో ప్రాణాలకు తెగించి కష్టపడిన వాళ్ళు ఆడబిడ్డలు పాపం, వాళ్ళ ఉద్యోగాలు భద్రత ఇచ్చి తర్వాత కూడా కంపెనీలు తెద్దాం. సో సమస్యలు అయితే చాలా తీవ్రంగానే ఉన్నాయి సార్. రాష్ట్రంలో ప్రతి జిల్లా వారీగా భూ కబ్జాలు ఇష్టాచారంగా జరుగుతున్నాయి సార్. అది ప్రతి స్పందన కంప్లైంట్కి వచ్చి వీళ్ళు కూర్చుంటే తెలుస్తుంది. వీళ్ళ ప్రజా దర్బార్లోనూ వస్తున్నాయి, జనవాణిలో వస్తున్నాయి సార్. ఓకే రజనీ గారు, ఇప్పుడు ఈయన అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం సార్ 100% వెళ్ళాలి సార్. ఆయన ఏమనుకుంటాడంటే ఊరికి వెళ్ళి కూర్చుంటే ఏమొస్తాయి, ఇంకా ఆగండి, ఇంకా సమస్యలు బోల్డ్ వస్తున్నాయి. వచ్చాక వెళ్ళి మాట్లాడడానికి ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి ఆయన ఎక్కగానే ఆ మైక్ తీసుకోగానే గళమెత్తేది మెడికల్ కాలేజీ. 500 కోట్లు డబ్బులు లేవా? 17 మెడికల్ కాలేజీ పూర్తవుపోయినాయి. పులివెందలు అయితే రాజ్కోట లాగా ఉంది, కొంత పెడితే అయిపోతుంది. అయినా బయట ప్రైవేటీకరణ చేసేవాడికి కూడా రాయితీలు ఇచ్చే బదులు ధ్యానం అంటే మెడిటేషన్ కి అయిన ఖర్చులు, శ్వాస మీద పెట్టిన ధ్యాసకి వైజాగ్ లో అయిన ఖర్చులు, అమరావతి ఆవకాయకి పెట్టిన ఖర్చులు అన్ని కుప్పేస్తే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. అధ్యక్ష, ఇది ప్రజల తరపున గొంతుకు గాని మాట్లాడతాడేమో మరి. సో సమస్యలు వచ్చాక రావాలండి, నాయకులు వస్తారు, వచ్చి వాళ్ళు గళాన్ని విప్పాలండి.